అండి, నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఇవాళ మనం స్టార్ట్ చేసేద్దామా? మళ్ళీ మనము లూజ్ కంఫర్టబుల్ క్లోత్స్లో బయట మంచిగా ఓపెన్ ఎయిర్లో మనము స్టార్ట్ చేసేద్దామండి ప్రాక్టీస్. సో ఇవాళ మనం స్టార్ట్ చేసే ముందు నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. కొంచెం సన్నగా ఉంటే సరిపోతుంది అని అనుకుంటారండి. కాదండి, సన్నగా ఉండడం కాదు ఇంపార్టెంట్, ఫిట్గా ఉండడం. మళ్ళీ ఫిట్ అంటే యోగా అంటే ఫ్లెక్సిబిలిటీ ఒకటే అంటారండి. కానీ యోగాతో మనము ఫ్లెక్సిబిలిటీతో పాటు స్ట్రెంగ్త్, స్టామినా అన్నీ పొందొచ్చండి. కాన్సన్ట్రేషన్, ఫోకస్ అన్నిట్లో వర్క్ చేస్తుందండి. అది ఎక్స్పీరియన్స్ చేయాలంటే యోగా చేయాల్సిందే అండి. సో నేనైతే అనుకుంటున్నాను మీ స్లీప్ ఇంప్రూవ్ అయిందని అనుకుంటున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తుంటే ముందు మీరు కిందికి వెళ్ళి పైకి వచ్చిన ఆయాసం వస్తూ ఉండొచ్చు. ఇప్పుడు అది కూడా తగ్గిపోతుంటుంది మెల్లమెల్లగా. మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీరే యాక్టివ్గా ఉండటం కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. సో మనము స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మనము లిప్ బ్రీతింగ్ అంటారండి. మనము నోస్తో ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ త్రూ మౌత్ చేస్తాము. అలా మనము స్లోగా చేయాలండి. ఫాస్ట్గా కాకుండా చాలా స్లోగా ఇన్హేల్ చేస్తూ చాలా స్లోగా ఎక్స్హేల్ చేయండి. ఎలా ఎక్స్హేల్ చేయాలి, ఎలా ఇన్హేల్ చేయాలో నేను చెప్తాను. ఇన్హేల్ చేసేటప్పుడు కొత్త ఎనర్జీని తీసుకుంటున్నట్టు, ఎక్స్హేల్ చేస్తుంటే మీ వరీస్ని, మీ టెన్షన్స్ని మీరు రిలీజ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతూ చేయండి. మీరే డిఫరెన్స్ చూస్తూ ఉండొచ్చండి. సో మనం స్టార్ట్ చేసేద్దామండి. సో ఫస్ట్గా మనము సుఖాసన లేకపోతే దీన్ని సిద్ధాసన అంటారు. ఇక్కడ చూడొచ్చు కదండి మీరు, నా యాంకిల్స్, 2 యాంకిల్స్ని నేను ఒక లైన్లో పెట్టానండి. ఇలా పెట్టి మనము 2 పామ్స్ని ఇలా ఓపెన్ పెడతాము. దీన్ని మహాముద్ర అంటారండి. నేను చెప్పినట్టు పంచభూతాలు మన చేతుల్లో ఉన్నాయి కదండి. మనం ఎప్పుడైతే ఈ హ్యాండ్స్ని, ఈ పామ్స్ని ఇలా ఓపెన్ పెడతామో మనము యూనివర్స్ నుంచి ఎనర్జీ యాక్సెప్ట్ చేస్తున్నట్టండి. దీన్ని మహాముద్ర అంటారు. మనం దీన్ని ఇలా పెడుతూ ఇన్హేల్ చేయండి. నోస్తో స్లోగా ఇన్హేల్ చేయండి. మౌత్ని ఓ షేప్లో పెడుతూ ఎక్స్హేల్ చేయండి. మీరు ఉంటే నా మౌత్ని నేను రౌండ్ ఫామ్లో పెడుతూ ఇలా వదులుతున్నానండి. నేను చెప్పినట్టు ఇన్హేల్ చేస్తూ కొత్త ఎనర్జీని తీసుకుంటున్నట్టు, ఎక్స్హేల్ చేస్తూ మీ వర్రీస్ని వదులుతున్నట్టు చేయండి. ఇలా మీరు 9 టైమ్స్ కంటిన్యూ చేయండి. ఈ రౌండ్ని లాస్ట్ రౌండ్ తీసుకుంటారు. స్లోగా రిలాక్స్ అయిపోండి. స్లోగా పామ్స్ని జాయిన్ చేస్తూ కప్ షేప్లో పెడుతూ ఐస్ దగ్గర పెడుతూ మెల్లగా ఈ గ్యాప్స్ నుంచి ఐస్ని స్లోగా ఫస్ట్ మీ చేతుల్ని ఇలా చూస్తూ ఒక మంచి బ్యూటిఫుల్ స్మైల్తో ఐస్ ఓపెన్ చేయండి. మనము ఇవాళ వార్మప్స్తో స్టార్ట్ చేసేద్దామండి. మనము మళ్ళీ ఇన్హేల్ చేస్తూ
హెడ్ని ఇలా అప్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ ఇలా చిన్ డౌన్. ఈ మూమెంట్ని ఒక 5 టైమ్స్ చేయండి. ఫైవ్ టైమ్స్ అయిపోయిన తర్వాత స్లోగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు 2 పామ్స్ని ఇలా స్ట్రెచ్ చేయండి. ఈ పామ్స్ని ఇలా మీరు గోడను ఎలా పుష్ చేస్తారో అలా గట్టిగా ఇలా పుష్ చేయండి. హ్యాండ్స్ని స్ట్రైట్గా పెట్టండి. ఇప్పుడు 2 చేతులతో మీరు పెద్ద పెద్ద సర్కిల్స్ చేస్తారనమాట. ఇలా ఇన్హేల్ చేస్తూ అప్ అవ్వండి, ఎక్స్హేల్ చేస్తూ డౌన్ చేయండి. ఈ మూమెంట్ని మీరు ఒక 5 to 6 టైమ్స్ చేయండి కంటిన్యూస్గా క్లాక్ వైజ్. మనము చాలా వరకు మన స్ట్రెస్ని అంతా మన షోల్డర్స్ దగ్గర, మన నెక్ దగ్గర స్టోర్ చేస్తామంట అండి. సో మనం ఈ మూమెంట్ ఎక్కువ మన షోల్డర్ స్టిఫ్నెస్, మన నెక్ దగ్గర ఉన్న స్టిఫ్నెస్ని తీస్తుంది. కాబట్టి మనము పక్కా షోల్డర్ రొటేషన్స్ మాత్రం చేయాలండి డైలీ. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. కావాలంటే ఐస్ క్లోజ్ చేస్తూ ఆ జాయింట్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. వన్స్ 5 రౌండ్స్ అయిపోయిన తర్వాత స్లోగా అక్కడే పామ్స్ ప్లేస్ చేయండి. నేను చెప్పాను డ్రాప్ చేయొద్దు. ఇప్పుడు కాయిన్ సైజ్ ఆఫ్ సర్కిల్స్ చేస్తారనమాట. చిన్న చిన్న సర్కిల్స్. హ్యాండ్ పెయిన్ అవుతూ ఉంటుందండి, కానీ మర్చిపోవాలండి. పెయిన్ అస్సలు గుర్తు కూడా పెట్టుకోవద్దు పెయిన్ అవుతుందని. ఒక మంచి స్మైల్తో ఎంజాయ్ చేయండి స్వీట్ పెయిన్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. స్లోగా అక్కడే ఉండండి. ఇప్పుడు హగ్ చేసుకోండి. 2 చేతుల్ని ఇలా హగ్ చేస్తూ ఇలా మసాజ్ చేసుకోండి. చిన్న స్వీట్ పెయిన్ ఉంది కదండి, ఏం పర్లేదు. ఇప్పుడు మనము నెక్స్ట్ జాయింట్ రొటేషన్కి వెళ్ళిపోతాము. ఇప్పుడు లెగ్స్ని ఇలా స్ట్రెచ్ చేయండి. యాంకిల్స్ని ఇలా స్ట్రెచ్ చేసి ఫ్లెక్స్ చేయండి. ఈ మూమెంట్ని ఒక 5 టైమ్స్ చేయండి. ఇన్హేల్ చేస్తూ ఈ యాంకిల్ని ఇలా స్ట్రెచ్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ ఇలా ఎక్స్టెండ్. ఈ మూమెంట్ని ఒక 5 టైమ్స్ చేయండి. మీరు ఇలా ఫ్లెక్స్ చేసినప్పుడు మీ కాఫ్ మజిల్ స్ట్రెచ్ అవుతుందండి. కాఫ్ మజిల్ని మనము సెకండ్ హార్ట్ అంటారు. హార్ట్ ఎంత ఇంపార్టెంటో కాఫ్ మజిల్ కూడా అంత ఇంపార్టెంట్ అంట. మీరు కావాలంటే గూగుల్లో చెక్ చేయండి. మీరు గూగుల్ చేస్తే మీకే ఇంకెక్కువ ఇంట్రెస్ట్, ఇంకెక్కువ నాలెడ్జ్, ఇంకా బాడీ పార్ట్స్లో ఇంకా ఏం ఇంపార్టెంట్ అన్నది మీరే తెలుసుకోవచ్చండి. స్లోగా రిలాక్స్ చేయండి. ఇప్పుడు మనము స్లోగా లెగ్స్ని ఫోల్డ్ చేస్తూ కూర్చుందాం. ఫస్ట్ ఆసన నటరాజాసన ప్రాక్టీస్ చేద్దాము. దానికి వర్టిగో పీపుల్, కళ్ళు తిరుగుతూ ఉంటే హై బీపీ ఉన్నవాళ్ళు, హార్ట్ డిసీజెస్ ఉన్నవాళ్ళు అవాయిడ్ చేయండి. మనము బిగినర్స్ కాబట్టి నేను చాలా మోడిఫికేషన్స్ చెప్తూ చాలా సింపుల్గా చెప్తున్నానండి. రాబోయే రోజుల్లో మనము దాన్ని ఇంకా అడ్వాన్స్గా మనం చేసేద్దాం. దానికి ఫస్ట్ మనము ఇలా తాడాసనలో నిల్చోవాలండి. నిల్చిన తర్వాత ఇలా రైట్ లెగ్ని ఇలా వెనక్కి ఇలా ఫోల్డ్ చేస్తూ ఈ రైట్ యాంకిల్ని ఇలా మనము రైట్ హ్యాండ్తో హోల్డ్ చేయాలండి. ఈ లెఫ్ట్ హ్యాండ్ని ఇలా చిన్ ముద్రలో పెడుతూ ఇలా ఇన్హేల్ చేస్తూ ఇలా లెగ్ని అప్ చేస్తాము. ఇక్కడ మీరు చాలా ఫార్వర్డ్ లీన్ అవ్వకుండా చూసుకోండి. ఇక్కడే ఉంటూ కాళ్ళని మాత్రమే వెనక్కి ఇంకా పైకి లేపుతారండి. సో దీనికి మీరు ఒకవేళ బ్యాలెన్స్ చేయలేకపోతే మీరు గోడ సపోర్ట్ తీసుకొని కూడా మీరు ఎంత అయితే అంత లేపొచ్చండి, పర్లేదు. అలా మనము ఒక 5 సెకండ్స్ వరకు
ఫస్ట్గా హోల్డ్ చేద్దాము. నాతో పాటు మీరు కలిసి హోల్డ్ చేయండి. స్లోగా ఎక్సేల్ చేస్తూ రిలాక్స్ చేయండి. ఈ ఆసన చేసేటప్పుడు మీరు గమనించుంటే మీ హిప్ని మీరు ఓపెన్ చేస్తున్నారు, మీ అబ్డామెన్ ఓపెన్ చేస్తున్నారు, ఇంకా మీ లెగ్ని మీరు స్ట్రెచ్ చేస్తున్నారు. కాబట్టి చాలా మంచి ఆసన అండి. కానీ ఎక్కువ సివియర్ ఇంజురీ ఏమైనా బ్యాక్లో ఉంటే అవాయిడ్ చేయండి, పర్లేదు. మనము వేరే లెగ్తో కూడా చేస్తామండి. ఈసారి నేను నా ఎడమ కాలుతో చేస్తున్నాను, చూడండి. స్లోగా మీరు లెగ్ని హ్యాండ్ని రిలాక్స్ చేస్తారు. ఈ ఆసన చేసేటప్పుడు మీరు బ్యాలెన్స్ కోల్పోవచ్చు, కానీ మీరు ట్రై చేయండి. ఎంతైతే అంత హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఒక 5 సెకండ్స్, తర్వాత ఒక 10 సెకండ్స్. కానీ మీ కింద లెగ్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రైట్గానే పెట్టండి. ఆ మోకాలని ఇలా బెండ్ చేస్తే మీరు స్ట్రెచ్ ఫీల్ అవ్వలేరండి. దానికోసం మనం లెగ్ని స్ట్రైట్ చేస్తాం. నెక్స్ట్ ఆసన వచ్చేసి విపరీత వీరభద్రాసన, అంటే రివర్స్ వారియర్ అంటారు ఇంగ్లీష్లో. మనము ఆ ఆసన చూసేద్దాం ఎలా చేయాలో. ఫస్ట్ మనం ఇలా తాడాసనకి వచ్చేస్తామండి. వచ్చేసిన తర్వాత రైట్ లెగ్ని మనము ఫార్ బ్యాక్గా ఇలా డిస్టెన్స్ చూసుకుంటాం. డిస్టెన్స్ ఎంత ఉండాలంటే మనం ఈజీగా మళ్ళీ తాడాసనకి వచ్చేసేటట్టు ఉండాలండి. లేదా మీరు ఇలా మధ్యలో నుంచి ఇలా జంప్ చేసి కూడా మీరు లెగ్ డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ ఈ ఫ్రంట్ ఫుట్ మాత్రం 90 డిగ్రీస్ ఉండాలి, బ్యాక్ ఫుట్ 45 డిగ్రీస్ ఉండాలండి. దాని తర్వాత మనము కుడి కాలని వెనక్కి తీసుకున్నాను, నా కుడి చేతిని కుడి కాలు దగ్గర పెడుతున్నానండి. ఈ ఎడమ చేతిని చిన్ముద్రలో తీసుకుంటూ ఇన్హేల్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ ఈ లెగ్ని కూడా మీరు థై వీరభద్రాసన చేసేటప్పుడు మనం లెగ్ని బెండ్ చేస్తున్నాం కదండి, అలానే మనము ఈ లెగ్ని ఇలా బెండ్ చేస్తూ ఈ హ్యాండ్ని అప్ చేస్తాం. స్లోగా ఎక్సేల్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. సో ఇన్హేల్ చేయండి ముందు, తర్వాత ఎక్సేల్ చేస్తూ లెగ్ని బెండ్ అయ్యి ఆర్చ్ అవుతామండి. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే మనము బ్యాక్ బెండింగ్ చేయట్లేదండి ఇక్కడ. అలా అని మనం ముందుకి పడిపోవట్లేదు, లాటరల్గా బెండ్ అవుతున్నాను. నా స్ట్రెచ్ సైడ్ స్ట్రెచ్ ఫీల్ అవుతున్నాను. అలానే మీరు కూడా సైడ్ స్ట్రెచ్ని ఫీల్ అవ్వండి. సో ఈ ఆసన చేసేటప్పుడు సైడ్ స్ట్రెచ్ని మీరు ఫీల్ అవ్వచ్చు. మనము ఈ ఆసన చేసే ముందు కొన్ని మేజర్ పాయింట్స్ ఉన్నాయండి. మీ నీ పెయిన్ ఏమన్నా ఉన్నా, హిప్లో ఏమన్నా ఇంజ్యూరీ ఉన్నా, మీ షోల్డర్స్ మీరు ఇలా లిఫ్ట్ చేసి ఇలా చేస్తున్నారు కాబట్టి షోల్డర్ ఇంజ్యూరీస్ ఉన్నా అవాయిడ్ చేయండి. లేదా ఈ ఆసన ప్రతి ఒక్కరు చేయొచ్చండి, చాలా మంచి ఆసన. మీరు చూసుకుంటే మీ యాంకిల్ని, మీ నీస్ని, మీ థైస్ని, మీ హిప్ని, మీ చెస్ట్ని కూడా ఓపెన్ చేస్తుంది. మీ ఇంకా ఆర్చ్ అయ్యేటప్పుడు మీ నెక్ని కూడా ఓపెన్ చేస్తుందండి. చాలా మంచి ఆసన. మనము ఒక 5 టైమ్స్ అదే రిపిటేషన్ చేస్తూ వేరే లెగ్తో కూడా చేద్దామండి. నాతో పాటు మీరు కలిసి చేయండి. ఇలా డైనమిక్గా ఒక 5 టైమ్స్ చేస్తానండి. కానీ మీ థైని మాత్రం ఇలా ప్యారలల్గా తేయడానికి ట్రై చేయండి. స్లోగా ఎక్సేల్ అవుతూ రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనము వేరే లెగ్తో చేస్తాము. మళ్ళీ తాడాసనకి వచ్చేసి ఈసారి ఎడమ కాలని ఇలా వెనక్కి తీసుకోండి. ఇప్పుడు నా ఎడమ చేతిని ఎడమ కాలు దగ్గర పెడుతున్నానండి. కుడి చెయ్యి చిన్ముద్రలో ఉంది. ఇన్హేల్ చేయండి ఇక్కడ. ఎక్స్హేల్ చేస్తూ బెండ్ అయి స్లైడ్ అవ్వండి.
స్లోగా ఎక్సేల్ చేస్తూ హ్యాండ్స్ని లెగ్స్ని రిలాక్స్ చేయండి. మనం చేయబోయేది పశ్చిమోత్థానాసన. దానికి మనము దండాసనలో కూర్చోవాలండి. సో మనము ఫస్ట్ ఇలా కూర్చున్న తర్వాత నేను ఈ ఫేసింగ్ చేస్తున్నాను. నేను దండాసనలో కూర్చున్నానండి. ఇక్కడ మీరు ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని ఇలా పైకనండి. నా టోస్ చూసారా, ఇది టోస్ నా వైపుకి ఉన్నాయి చూడండి, దీన్ని ఫ్లెక్స్ అంటారు. సో మీ టోస్ని మీ వైపుకి ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని ఇలా పైకనండి. సో మీ 2 చేతు కండరాలు మీ చెవికి తగలాలండి. ఇన్హేల్ చేస్తూ స్పైన్ని లెందెన్ చేయండి. ఎవరైనా మిమ్మల్ని పట్టుకొని పైకి లాగితే ఎంత లెందెన్ అవుతారో అంత లెందెన్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ బెండ్ అవ్వండి. మీ లోవర్ బ్యాక్ నుంచి ముందు వైపుకి ఇలా చూస్తూ ఇలా బెండ్ అయిపోయిన తర్వాత హోల్డ్ చేసి మీరు మీ బిగ్ టోస్ని ఇలా చూస్తారండి. ఇలా మీరు ఈ ఆసనాన్ని హోల్డ్ చేసిన తర్వాత స్లోగా ఇన్హేల్ చేస్తూ అప్ అవుతారు. సో చూసారు కదండి, ఈ ఆసన పేరు పశ్చిమోత్థానాసన. మీరు ఈ ఆసన చేసేటప్పుడు మీకు ఇక్కడ ఇంటెన్స్ ప్రెషర్ ఉంటుంది. సో పెప్టిక్ అల్సర్ ఉన్నవాళ్ళు, ఎసిడిటీ ఉన్నవాళ్ళు, హెరీనియా ఉన్న మీరు ఈ ఆసనాన్ని అవాయిడ్ చేయండి. ఇంకా చూసుకుంటే మీ సివియర్ ఇంజ్యూరీ ఏమన్నా ఉంటే మీకు కష్టంగా ఉంటుందండి, వాళ్ళు అవాయిడ్ చేయండి. సో మీరు ఈ ఆసన చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేసుంటే మీ హ్యామ్స్ట్రింగ్స్ని చాలా స్ట్రెచ్ చేస్తాయండి. మీ లోవర్ బ్యాక్ని చాలా స్ట్రెంథెన్ చేస్తుంది. చాలా మంచి ఫార్వర్డ్ బెండింగ్ ఆసన. కాకపోతే చాలా పొట్ట అంటే మీరు చేయలేరండి, కానీ పర్లేదు, ఎంత అయితే అంత ట్రై చేయండి. కానీ ఇక్కడ మీ స్పైన్ ఇలా ఉండొద్దండి. మీరు ఇలా చేస్తే మీ స్పైన్ని ఇంకా మీరు డ్యామేజ్ చేస్తున్నట్టు అర్థం. మీ లోవర్ బ్యాక్ నుంచి మీరు ఇలా లెందెన్ చేస్తూ ముందు వైపుకి ఇలా చూస్తూ మీరు బెండ్ ఫార్వర్డ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎంత అయితే అంత పర్లేదు. సో మనము ఈ ఆసనాన్ని ఒక 5 times రిపీట్ చేద్దామండి. నాతో పాటు మీరు కూడా కలిసి ప్రాక్టీస్ చేయండి. ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని నా పైకంటూ స్లోగా ఇన్హేల్ చేస్తూ అప్ అయిపోయి ఎక్సేల్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. సో చూసారు కదండి, ఈ ఆసన పశ్చిమోత్థానాసన. సో నెక్స్ట్ ఆసన మనము చేసేది సర్పాసన అండి. ఈ ఆసన పైన మనము కడుపు మీద పడుకొని చేస్తామండి. మన కడుపుకి చాలా మసాజ్ చేస్తుంది ఈ ఆసన. దానికి ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎవరికైనా అండి మన కడుపు దగ్గరే ఫస్ట్గా ఫ్యాట్ స్టోర్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే అమ్మాయిలకైతే ఎక్కువ ఫస్ట్ కడుపులో, దాని తర్వాత హిప్ రీజియన్, తర్వాత చెస్ట్, తర్వాత ఈ చేతులు అన్నవి పెరుగుతాయండి. సో అది ఫస్ట్ మన కడుపుతోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఫస్ట్ ఏదైతే ఫ్యాట్ ఉందో దాన్ని మనము కోర్ మీద ఫస్ట్ మనం వర్క్ చేస్తామండి. సో దానికి చాలా మంచి ఆసన మనం ప్రాక్టీస్ చేసేద్దాము. సో ఫస్ట్గా నేను చూపిస్తాను ఎలా చేయాలో, దాని తర్వాత ఎవరు చేయకూడదో కూడా నేను చెప్తాను, దాన్ని బట్టి మనము చేసేద్దాము. సో దానికి నేను ఇలా నా స్టమక్ పైన పడుకుంటున్నాను. పడుకున్న తర్వాత నా 2 చేతుల్ని ఇలా వెనక్కని ఈ రెండు చేతుల ఫింగర్స్ని నేను ఇలా ఇంటర్లాక్ చేస్తున్నానండి. ఇంటర్లాక్ చేసిన తర్వాత నేను ఇన్హేల్ చేస్తూ నా చెస్ట్ని అప్ చేస్తాను, నా హ్యాండ్స్ని కూడా అప్ చేస్తానండి.
స్లోగా మీరు ఎక్సేల్ చేస్తూ రిలాక్స్ అవుతారు. సో చూసారు కదండి, ఈ ఆసన ప్రెగ్నెంట్ విమెన్స్ లేకపోతే ఏమైనా అబ్డామినల్ సర్జరీస్ అయితే అవాయిడ్ చేయండి. మిగతా ప్రతి వాళ్ళు చేయొచ్చండి. చాలా మంచి ఆసన, మీ స్పైన్ని చాలా స్ట్రెంథెన్ చేస్తుంది, ఫ్లెక్సిబుల్ కూడా చేస్తుందండి. మీ అబ్డామినల్ని, మీ టోన్, లివర్ని, కిడ్నీస్ని అన్నిటినీ మంచిగా మసాజ్ చేస్తుంది. చాలా మంచి ఆసన. మనం కలిసి ప్రాక్టీస్ చేద్దాము. ఒక 5 to 6 టైమ్స్ నేను రిపిటేషన్ చేస్తానండి. నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేయండి. స్లోగా మళ్ళీ మన బాడీని పైకంటూ ఇలా వజ్రాసనంలో కానివ్వండి, సుఖాసనంలో కానివ్వండి కూర్చోండి. సో చూసారు కదండి, సర్పాసన మీరు చేసేటప్పుడు మీరు 2 చేతుల్ని ఇలా పైకని స్ట్రెచ్ కూడా చేస్తున్నారండి. చాలా మంచిది మీ షోల్డర్ మొబిలిటీ పెంచడానికి కూడా. ఈ ఆసనాన్ని కూడా మనము డైలీ ప్రాక్టీస్లో యాడ్ చేస్తూ మనము డైలీ ప్రాక్టీస్ చేద్దామండి. ఎంత వీలైతే అంత సాయంత్రం పూట కానివ్వండి, ఎంతైతే మీకు గుర్తున్నాయో ఆ ఆసనాస్ మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మీ ఫ్లెక్సిబిలిటీ ఇంకా పెంచుకోండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఇవాళ ఇచ్చే నేను ఒక చిన్న సలహా అండి. ఎవరికైతే దంత సమస్యలు ఉన్నాయో, చిగురు సమస్యలు ఉన్నాయో వాళ్ళు స్వైంధవనంలో తులసి పొడి ఉంటుందండి. ఆ పొడిని మీరు రోజు దంతాలకి, చిగురులకి మంచిగా మసాజ్ చేస్తే మీకు చాలా రిలీఫ్ ఉంటుందండి. సో ఈ చిట్కాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ ఆశిస్తూ మనము మళ్ళీ రేపు కలుద్దామండి.